వెల్కమ్ టు NexGen Farming Machineries. ఈ రోజు మనము పవర్ మీటర్ లో రీకాయిల్ స్టార్టర్. సో ఇక్కడ మనం చూస్తున్నాము రీకాయిల్ స్టార్టర్ అనేది. సో ఈ యొక్క రీకాయిల్ స్టార్టర్ అనేది చాలా మంది దారం వెనకలాగడం లేదనేసి, లేదు రీకాయిల్ స్టార్టర్ ఏదైనా ప్రాబ్లం ఉందనేసి అడుగుతుంటారు. సో మనం ముఖ్యంగా ఈరోజు ఈ రీకాయిల్ స్టార్టర్ లో ఏ విధంగా దాన్ని సెట్ చేసుకోవాలి, దానిలో స్ప్రింగ్స్ అడ్జస్ట్మెంట్ కానీ దారం రీప్లేస్మెంట్ కానీ ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం తీసుకుంటే మిడిల్లో ఉన్న రీకాయిల్ హబ్ అనే దాన్ని రిమూవ్ చేయాలి. అంటే మనం దారం కొత్తది వేసుకోవాలన్నా, లేదు రీకాయిల్ స్ప్రింగ్ ప్రాబ్లం అయినా అది లోపల ఉన్న పాయింట్ అన్నది మనం కంపల్సరీ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది తీసుకుంటే చూడండి, ఒక స్ప్రింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టు మనకి ఆ బోల్ట్తో పాటు స్ప్రింగ్ అనేది ఉంటుంది. సో ఈ స్ప్రింగ్ మీరు మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ లోపల చూసామంటే ఈ మెయిన్ అన్నది ఈ నాక్స్, రీకాయిల్ స్టార్టర్ యొక్క నాక్స్. ఈ యొక్క నాక్స్ అనేది చిన్న చిన్న రెండు స్ప్రింగ్స్ మధ్యలో కూర్చో ఉంటుంది. మీకు ఆ స్ప్రింగ్స్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తున్నది రీకాయిల్ స్టార్టర్లో చిన్న స్ప్రింగ్, రీకాయిల్ యొక్క అడాప్టర్ స్ప్రింగ్. దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్లు, సో ఇక్కడ మనం క్లియర్గా చూసామంటే ఈ స్ప్రింగ్ అన్నది ఆ పాయింట్లో హోల్ లోపలకు ఉంటుంది. ఈ యొక్క పాయింట్ అనేది సైడ్కి మనం స్ప్రింగ్ పాయింట్లోకి తీసుకొని, సో చూడండి ఇప్పుడు ఈ స్లైడ్ ఏ విధంగా సెట్ చేద్దాము. ఇక్కడ మీరు క్లియర్గా చూసారంటే చూడండి, ఆ స్ప్రింగ్ని మనకి ఇట్లా ముందుకు లాక్కొని తర్వాత లోపలికి అన్నది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అది స్ప్రింగ్ యాక్షన్ అనేది వస్తుంది మనకి అలా స్లైడ్. ఇది చూసామంటే ఈ విధంగా స్లైడ్ అనేది స్ప్రింగ్ యాక్షన్ వస్తుంది. ఈ యాక్షన్ ఉందా లేదా అన్నది మీరు ఒకసారి చూసుకోండి. సో అవతల వైపు కూడా సేమ్ అలానే సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లు స్ప్రింగ్ అన్నది టెన్షన్ తీసుకున్న తర్వాత మనం ఫిట్ చేస్తాం. చూడండి, ఆ స్ప్రింగ్స్ అన్నది రెండు నాక్స్ అన్నది కరెక్ట్గా ఉండే విధంగా ప్లాన్ చేయండి. సో మనము ఈ హబ్ అనేది రిమూవ్ చేసేటప్పుడు బేస్లో ఇంకా స్ప్రింగ్ అన్నది కరెక్ట్గా ఉందా టెన్షన్ చూసి తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూసామంటే స్ప్రింగ్ పాయింట్ అన్నది కరెక్ట్గా ఉందా లేదన్నది చూడండి. ఈ పాయింట్ మెయిన్ మనకి ఇక్కడ చూసామంటే ఈ సెక్షన్ అన్నది కరెక్ట్గా కూర్చొని ఉండాలి. సో ఈ యొక్క పాయింట్లో సిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చోవాలి. సో కొన్నిట్లో ఈ స్ప్రింగ్ అనేది పోయింటే ఈ పాయింట్స్ హబ్బులోని ఇంకా మనకి ఈ విధంగా రొటేట్ వచ్చేయి, ఈ విధంగా సెట్ అయ్యే విధంగా చేసుకుంటాము. సో ఇప్పుడు దారం కాన మార్చుకోవాలనుకుంటే రైతులు ఈ దారం కాన మార్చుకోవాలనుకుంటే ఈ యొక్క పాయింట్లో ఇంకా మనకి ఈ పాయింట్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం మళ్ళీ రీఫిట్ చేసేటప్పుడు దారాన్ని బయటికి లాగేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్యాక్ సైడ్ స్ప్రింగ్ అనేది ఆ పాయింట్లో కూర్చునే విధంగా సెట్ చేయాలి. స్ప్రింగ్ అనేది ఆ పాయింట్లో కూర్చునే విధంగా సెట్ చేయాలి. సో మనం ఈ పార్ట్ కూర్చోబెట్టిన తర్వాత మనం స్ప్రింగ్ అన్నది కింద సెట్ అయిందా లేదా చూద్దాం. సో ఇప్పుడు చూడండి, రిటర్న్ మనం తిప్పితే స్ప్రింగ్ అన్నది ఆటోమేటిక్గా రిటర్న్ తీసుకుంటే ఇప్పుడు ఓకే సరిపోయింది. నెక్స్ట్ దీనిపైన ఉన్న అడాప్టర్ అన్నది అట్లే ఫిట్ చేసేయాలి. సో ఇక్కడ ఏదైతే అడాప్టర్ వస్తుందో దాన్ని అలానే ఫిట్ చేసుకోవాలి. కింద స్ప్రింగ్ అన్నది కంపల్సరీ చూసుకోవాలి. రెండోది వీటిలో స్లైడ్ అన్నది ఇక్కడ చూసామంటే ఈ స్లైడ్స్ ఏదైతే ఈ స్లైడ్స్ ఈ గ్యాప్లో వచ్చే విధంగా కూర్చోబెట్టుకోవాలి. స్లైడ్స్ వచ్చే విధంగా మనం సెట్ చేసి ఉన్నది ఫుల్ టైట్ చేసుకోవాలి. మనం తీసుకున్నామంటే ఫస్ట్ స్ప్రింగ్ యాక్షన్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి స్ప్రింగ్ అన్నది వస్తే నాక్స్ రెండు బయట వస్తున్నాయి. ఈ విధంగా ఉన్న తర్వాత ఈ దారం అనేది ఇలా ఉంటుంది కదా, ఫ్రీగా ఉంటుంది ఈ దారం అన్నది. ఈ దారంని మనం ఫస్ట్ ఈ విధంగా బయటికి లాక్కుంటాం. లాగిన తర్వాత ఈ యొక్క ఎండుని ఇదొకటి బయట వచ్చినది, ఇదొక లోపల ఎండుని, ఈ యొక్క లోపల ఎండుని టైట్ గా పట్టుకొని సో యాంటీ క్లాక్ వైజ్
సో యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతాము. ఓన్లీ స్ప్రింగ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతాము. సో ఇప్పుడు చూడండి, స్ప్రింగ్ అనేది టెన్షన్ ఎక్కింది. సో ఈ వైర్ అనేది అట్లే ఉంది. సో ఇప్పుడు లాక్కొని దారం వదిలామంటే ఆటోమేటిక్గా మొత్తం లోపలికి లాక్కుంటాయి. సో ఈ విధంగా దారం అనేది టెన్షన్ వేసుకోవాలి. సో ఈ యొక్క రీకాయిల్ స్టార్టర్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం పాయింట్ సెట్ చేయాలంటే, సో రీకాయిల్ స్టార్టర్ లాగే సైడు ఆ హ్యాండిల్ అన్నది వచ్చే విధంగా దాన్ని సెట్ చేసుకొని ఆ 3 యొక్క బోల్స్ మనం ఫిట్ చేసుకుంటాం. సో ఈ విధంగా బీచుకున్న తర్వాత చూసామంటే మనకి రీకాయిల్ స్టార్టర్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. చూడండి, స్టార్టర్ అనేది కరెక్ట్గా లాక్కుంటుంది. ఈ విధంగా ఉంటుంది.